ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామంలో వందనాలు. ఈరోజు మనం ఒక టాపిక్లో మాట్లాడుకుందాం. దుష్ట సాంగత్యము వద్దు అనే టాపిక్ మనం మాట్లాడుకుందాం. నేను చదువుకునే రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న రేడియోలో వాక్యం వింటూ ఉండేవాడిని. ఆ విధంగా ఒకరోజు నేను వాక్యం వింటూ ఉండగా నా స్నేహితుడు వచ్చి మనము అలా కొంచెం సమయం వాకింగ్ వెళ్ళి వద్దాం పద అన్నాడు. నేను వాక్యం వింటున్నానురా, ఇప్పుడు రాలేను, నీవు వెళ్ళు అని చెబితే వాడు మాత్రం తప్పకుండా రావాలని కావాలంటే వాకింగ్ చేస్తూ వాక్యం వినమని బ్రతిమలాడేసరికి వాకింగ్ చేస్తూ కూడా వాక్యం వినవచ్చు కదా అని వాడితో పాటు వెళ్ళాను. ఆ విధంగా ఇద్దరము కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక చోట కారు ఆగి ఉంది. నా స్నేహితుడు సరిగ్గా ఆ కారు దగ్గరకు వచ్చి ఆగి కారు పక్కనే నిలబడి కారు అవతల ఉన్నటువంటి ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు. సరేలే, వాడి సంగతి మనకెందుకని నేను కూడా ఆ కారు పక్కనే నించుని వాక్యం వింటూ ఉన్నాను. వాడు మాత్రము ఆ ఇంటి గుమ్మానికి వేసి ఉన్న కటన్ను వైపే చూస్తూ ఉన్నాడు. ఆ లోపట ఆ ఇంటి కటను తెరుచుకొని మా సార్ బయటికి వచ్చాడు. అది మా మాస్టర్ గారి ఇల్లని, నా స్నేహితుడు వచ్చింది మా మాస్టర్ గారి అమ్మాయిని చూడడానికని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ విషయం నాకు అప్పటి వరకు తెలియదు. ఎప్పుడైతే మా మాస్టర్ గారు బయటకు వచ్చారో వీడు వెంటనే కారు పక్కనే కనబడకుండా చటుక్కున కూర్చున్నాడు. వాడు కూర్చుని నేను నించొని ఉంటే మా మాస్టర్ మరలా నన్ను చూస్తే ఉదయం క్లాస్లో మా ఇంటి దగ్గరకు వచ్చి ఏమి చూస్తున్నావని అడుగుతారని భయపడి కనపడకుండా నేను కూడా ఆ కారు పక్కనే కూర్చొని పనికి మాలినవాడా, నేను రానంటే నన్ను ఎందుకు తీసుకొచ్చావు, నన్ను అనవసరంగా బుక్ చేశావు అని వాడిని తిడుతూ ఉన్నాను. నన్నేం చేయమంటావురా, సడన్ మన సారు వస్తారని నాకు మాత్రం ఏమి తెలుసు అని వాడు అంటుండగా ఈ లోపట ఆ కారు వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక నా తిప్పలు చూడాలి. ఎప్పుడు లేచానో ఎలా పరిగెత్తానో తెలియదు, కానీ పరుగు పరుగున అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. ఆ రోజు దేవుడు నాకొక పాఠము నేర్పించాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ మాట 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నది. నీవు మంచివాడివే, రక్షింపబడిన వాడవే, కానీ నువ్వు ఏర్పరచుకునే స్నేహాలు, నీవు కలిగి ఉన్న పరిచయాలు, నీకు సరిగ్గా ఉండే బంధువులు, సన్నిహితులు లోకానుసారమైన వారైతే వారి మాటలు, పాటలు, అలవాట్లు, ఆలోచనలు, ప్రభావము తప్పక నీ ఆత్మీయత మీద పడుతుంది. లోకముతో స్నేహము చేస్తే లోకమాలిన్యం అంటుతుంది. లోకముతో, లోకస్తులతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని బైబిల్ ప్రశ్నిస్తుంది. కాబట్టి పౌలు తిమోతికి చెప్పినట్లు పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఈరోజు మనము చెప్పుకున్న ఈ కొన్ని మాటలు దేవునికి మహిమకరంగా